ఇటీవల జనసేన పార్టీ నుంచి ఒక లేఖ వచ్చింది. దాని లేఖ అనే కంటే స్ట్రాంగ్ వార్నింగ్ అంటే బెటర్ ఏమో. ఆ పార్టీ నేత అజయ్ కుమార్ పేరుతో వచ్చినటువంటి లేఖలో పేర్కొన్నటువంటి అంశాలు ఏంటంటే పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ అయ్యారు, వార్నింగ్ ఇచ్చారు అనేది ఈ లేఖ సారాంశం. దేని గురించి అంటే జనసేనకు చెందినటువంటి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ప్రోటోకాల్ ఫాలో అవ్వకుండా అధికారుల సమావేశంలో పాల్గొనటం కరెక్ట్ కాదు. ఇలాంటి చర్యలు భవిష్యత్తులో జరిగితే చాలా సీరియస్గా తీసుకోవాల్సి వస్తుంది అనేది దాని సారాంశం. ఇది ఎందుకు వచ్చింది అంటే ఇది తిరుపతిలోనే జరిగినాయి. ఒకటి, తిరుపతిలో మున్సిపల్ అధికారుల సమావేశానికి సంబంధించి అక్కడ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్న కొడుకు అక్కడ అధికారులతో సమావేశం నిర్వహించటం, పర్యాటకాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలనేటి సలహాలు ఇవ్వటం. అక్కడ ఒక పక్కన మున్సిపల్ కమిషనర్ అదితి సింగ్ ఉండగానే ఆమెను పక్కన పెట్టేసి ఈయనే అన్నీ మాట్లాడటం. అసలు ఈయనకేం సంబంధం? మున్సిపల్ కనీసం ఈయన కౌన్సిలర్ కాదు, కార్పొరేటర్ కాదు, ఏది కాదు. సో ఒక ఎమ్మెల్యే అన్న కొడుకు అయినంత మాత్రాన వచ్చి అధికారం చలాయిస్తారా? లేదు కదా. సో అలాగే మరొక పక్కన మంత్రి కందుల దుర్గేష్ నిర్వహించినటువంటి ఇంకో సమావేశానికి ఆ పార్టీకి చెందినటువంటి పలువురు నేతలు హాజరు కావటం, అందులో ముందు వరుసలో కూర్చుంటాం అధికారులతో పాటు. అసలు వాళ్ళకి సంబంధమే లేదు, అది ప్రోటోకాల్ కూడా కాదు. మంత్రి వచ్చారంటే ఆ స్థానికంగా ఉన్నటువంటి ఆ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో ఎంపీటీసీలో, జెడ్పీటీసీలో, కౌన్సిలర్లో వగైరా వగైరా వాళ్ళు రావాలి. కానీ పార్టీ కార్యకర్తలు వచ్చి కూర్చుంటాం ఏంటి? సోషల్ మీడియా వింగ్ వాళ్ళు వచ్చి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం ఏంటి? ఆ పార్టీ అధికారులు రావచ్చు, పార్టీ అంటే ఆ ప్రాంత అధికారులు, ప్రభుత్వ అధికారులు వాళ్ళు రావాలి. సో వాళ్ళు వస్తే వాళ్ళను వెనక వరుసలో కూర్చోబెట్టి వీళ్ళు ముందు కూర్చుని ఈ మీటింగ్లు ఏంటి? సో ఇది చాలా విమర్శలకు తావిచ్చినటువంటి అంశం. జనసేనకు అధికారం రాగానే ఇలా ప్రవర్తిస్తుందా అని చెప్పి వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లుగా తెలుస్తుంది. పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, పార్టీ శ్రేణులకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక నుంచి ఎవరైనా సరే ప్రోటోకాల్ అతిక్రమించి అధికారిక కార్యక్రమాలు నిర్వహించిన, అధికారిక కార్యక్రమాల్లో పాలు పంచుకున్నా సరే చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయి అని చెప్పి పవన్ కళ్యాణ్ హెచ్చరించినట్లుగా తెలుస్తుంది. అయితే దీంతో పాటుగా ఇంకొక వార్త వచ్చింది ఏంటి అంటే ప్రభుత్వ అధికారులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన అనేటువంటి ఒక చిన్న అంశం వచ్చింది. అంటే ఇక్కడ ఏంటి మ్యాటరు? జనసేన వాళ్ళు ఇప్పుడే ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధికారుల్ని వ్యతిరేకిస్తూ ఏమైనా మాట్లాడుతున్నారా? ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారంటే ఆల్రెడీ కూటమిలో కుంపటి మొదలైందా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి దీన్ని ఎంతవరకు పవన్ కళ్యాణ్ సరిదిద్దుతారో చూడాలి.